ఇప్పుడు దాకా రాలేదా? ఫోన్ వచ్చింది. సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది అన్నాడు. సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది అని చెప్పాడు. కనుక ప్రతి విశ్వాసి బాధ్యుడే, ప్రతి విశ్వాసి ఆదేశించబడ్డాడు దేవుని చేత. సువార్త ప్రకటించడానికి పాస్టర్ గారు అయి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. అందరూ సేవకులు కాకపోవచ్చు, కానీ అందరూ సాక్షులు అవ్వచ్చు. అవును కదా? అందరూ సేవకులు అయి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ అందరూ సాక్షులుగా ఉండొచ్చు. అపోస్తలులు అంటారు, ఆయన మృతుల్లో నుంచి లేచాడు, దానికి మేము సాక్షులం. ఆయన మృతుల్లో నుంచి లేచాడు, దానికి మేము సాక్షులం. ఆయన మృతుల్లో నుంచి లేచాడు అని చెప్పడానికి ప్రతి విశ్వాసి ఒక సాక్షే. ప్రతి విశ్వాసి ఒక సాక్షి. ఒక సాక్షిగా నీవు ఉండాలి. యు ఆర్ విట్నెసింగ్ ద చర్చ్. సంఘానికి నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు. అదేంటంటే క్రీస్తు నా పాపము కొరకు మృతి పొందాడు అని. వెన్ యు ఆర్ పార్టిసిపేటింగ్, నువ్వు ఈ ప్రభు బల్లారాధనలో ఆ రొట్టెను తిని ఆ ద్రాక్షరసాన్ని త్రాగుతూ ఉన్నప్పుడు నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు. ఏమని సాక్ష్యం ఇస్తున్నావు అని అంటే, క్రీస్తు నా కొరకు మరణించాడనే సాక్ష్యాన్ని నువ్వు ఇస్తున్నావు. సాక్షిగా నువ్వు ఉన్నావు. గమనించవలసినటువంటి విషయం. లేవి అక్కను పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక. అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ఏం చేయడానికంట? మీరు చీకట్లో నుంచి బయటకు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు దేవుడు? ఊరికే సరదాగా మీ అప్పులు తీర్చడానికి, మీకు బట్టలు ఇవ్వడానికి, మీకు ఆరోగ్యం ఇవ్వడానికి, లేకపోతే మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని దేవుడు ఆదుకోవడానికి ఎందుకు దేవుడు మిమ్మల్ని పిలిచింది? ఏమండి, మీరు రక్షించబడి మీకు రక్షణ ఇచ్చి మీకు పరిశుద్ధాత్మ వరమును ఇచ్చి దేవుడు మిమ్మల్ని తన క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదానికి వారసులుగా చేసింది ఎందుకు? మీరేమీ చేయకోకుండా కష్టం వచ్చిన ప్రతిసారి నాకు ఇది జరిగింది ప్రభువా, నాకు అది చేయ ప్రభువా, నాకు ఇది చేయ ప్రభువా, నేను అలాగున్నాను ప్రభువా, నేను ఇలాగున్నాను ప్రభువా అని అడగడానికా? ఇక నీకు పనేమీ లేదా? దేవుని లేఖనం చెబుతా ఉంది, మీరు చీకటిలో ఉన్నప్పుడు చీకటిలో ఉన్న నిన్ను ఆశ్చర్యకరమైన వెలుగిది. ఈ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. రాత్రి మనం నేర్చుకున్నాం ఇశ్రాయేలులు చేసిన తప్పు. ఎవరైతే వారి పితరులను ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొని వచ్చాడో ఏం చేశారంట వాళ్ళు? ఏ దేవుడైతే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును బయటకు తీసుకొని వచ్చాడో ఆ దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు ఏం చేశారంట? ఇతర దేవతలను పూజించి కొలిచి వారిని ప్రేమించి ఆరాధన చేశారంట. ఇది కదా తప్పు మనం చేసేటువంటిది. ఇది కదా పాపం మనం చేసేటువంటిది. మిత్రులారా గమనించండి ప్రియమైనటువంటి దేవుని సంగమ, మనము ప్రభు బల్లారాధన తీసుకునేటప్పుడు మనకు ఒక బాధ్యత ముడిపడి ఉంది. ఒక బాధ్యతలో ఉన్నాం. ఒక కట్టుబాటుకి, ఒక విషయానికి మనము కట్టుబడిపోయి ఉన్నాం. అదేంటంటే ఆయన మరణమును ప్రచురణ చేయడం. నిన్ను పిలిచింది ఎందుకు? ఆ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగుని పిలిచింది ఎందుకంటే ఆయన గుణాతిశయములను ప్రచురణ చేయడానికి. మరొక వచనం రోమాపత్రిక 1:14. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఇలా చెప్పాడు, గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. ఎవరంట? గ్రీసు దేశస్థులకు, గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకు, మూఢులకు
నేను రుణస్థుడను. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది అని చెప్పాడు. ఏంటండి అది? సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది. ప్రతి విశ్వాసి మీద ఆ భారాన్ని దేవుడు పెట్టాడు. భారం పెట్టినప్పుడు ఏం చేయాలి? చెయ్యాలి. దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, వాళ్ళని చదివించాలి, బాధ్యత. వాళ్ళకి పెళ్లి చేయాలి, బాధ్యత. వాడు దొంగ అయి ఉండొచ్చు, దొర అయి ఉండొచ్చు. వాడెవడైనా ఒక రోజున అడిగి నువ్వు పెళ్లి చేయాలి. వాడెవడైనా వాడికి నువ్వు భోజనం పెట్టాలి. వాడు చెడ్డోడైనా వాడికి నువ్వు బట్టలు కొనాలి. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, అవునా కదా? దాన్ని నువ్వు తప్పకుండా చేయాల్సినటువంటి పనులు అవి. తప్పకుండా చేయాల్సినటువంటి పనులు. నీ కొడుకు చెడ్డోడు, త్రాగుబోతు కాబట్టి భోజనం పెట్టకుండా ఆగిపోతావా? వదిలేస్తావా? భోజనం పెట్టకుండా పెడతావు కదా. ఎందుకనంటే నీకు బాధ్యత ఉంది, బంధం ఉంది. నీకు ఏముంది అక్కడ? బంధం ఉంది. పౌలు అంటాడు, నేను రుణస్థుడను. మన సంఘంలో రక్షించబడిన వారి సంఖ్య, రక్షణ పొందని వారి సంఖ్యను మనం ఒకసారి బేజూరు చేసుకుందాం. రక్షణ పొందని వారందరికీ ఇక్కడున్న రక్షించబడిన వారు రుణస్థులే, నాతో సహా. నేను అందుకనే ఎప్పుడు ప్రార్థన చేసినా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ప్రతి పేరును కూడా మెన్షన్ చేస్తూ, రక్షణ పొందిన వారిని బట్టి కృతజ్ఞతలు చెబుతూ, వారు ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థిస్తూ, అదేవిధంగా రక్షణ పొందని వారికి నేను రుణస్థుడను ప్రభువా, వారికి నేను సువార్త చెప్పే అవకాశం ఇవ్వమని ప్రార్థన చేసుకుంటున్నా. హల్లెలూయా. ఐ డోంట్ నో వాట్ యూ ప్రే. నేను గొప్ప కోసం ఈ మాట చెప్పట్లా. నేను మీకు ఏదో గొప్ప విషయం చేస్తున్నాను, ఎంత చేస్తున్నానని చెప్పట్లా. నేను మీకు నా రెస్పాన్సిబిలిటీని మీకు చెప్తున్నాను. అలాగే మీ రెస్పాన్సిబిలిటీ, మీ బాధ్యత. నీ భర్తకు నువ్వు రుణస్థుడు కాదా? నీ కుమారుడికి నువ్వు రుణస్థుడు కాదా? నీ కుమార్తెకు రుణస్థుడవు కాదా? రుణస్థురాలివి కాదా? ఇస్ ఇట్ నాట్ దేర్ ద రెస్పాన్సిబిలిటీ టు ప్రీచ్ ద గాస్పెల్? నీకు బాధ్యత లేదా? క్రీస్తు మరణాన్ని వాళ్ళకి ప్రకటించవలసినటువంటి బాధ్యత నీకు లేదా? గమనించండి ప్రియమైనటువంటి దేవుని మిత్రులారా, ఇక్కడ ప్రభు బల్లారాధన ఎందుకు చేయాలంటే ఆయన నిబంధన, ఆయన ఆజ్ఞ. ఎలా చెయ్యాలి అనంటే, ఎలా ఈ ప్రభు బల్లారాధన ఏ విధానంలో పాటించాలంటే, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. ఈ ప్రభు బల్లారాధన పాటించేటప్పుడు, నువ్వు అనుసరించేటప్పుడు నీకు బాధ్యత ఉంది. అదేంటంటే ఆయన మరణాన్ని నువ్వు ప్రచురణ చేయడం. ఆయన మరణాన్ని నువ్వు ప్రచురణ చేయడం. ఇంకొక మాట కూడా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. 6వ వచనం చూడండి. 6వ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 27వ వచనం ఏం చెప్పిందో చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కాబట్టి ఏంటండి అది? ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. ఇప్పుడు పరీక్ష చేసుకోవాలి మనం. దేన్ని పరీక్ష చేసుకోవాలి? యోగ్యత. కాబట్టి అనే పదం చెప్పాడు అక్కడ. ఏం చెప్పాడండి? కాబట్టి. ఎందుకంటాం కాబట్టి అని మనం ఎప్పుడంటాం? పైన చెప్పిన ప్రతి విషయాన్ని, ఇది ఆజ్ఞ, ఇది నిబంధన, దీన్ని మనం కృతజ్ఞత చెప్పాలి ఆయనకి. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మరణాన్ని మనం ప్రచురణ చేయాలి. ఇన్ని పనులు దేవుడు ఈ ఆరాధనలో చెప్పాడు. ఇక్కడ ఈ తీసుకునేటప్పుడు కూడా చివరిగా ఒక మాట చెబుతూ, ఒక మాటను మనకు ప్రస్తావన చేస్తూ ఇక్కడ యోగ్యతను పరీక్ష చేసుకోమన్నాడు. ఏం చేయమన్నాడు? యోగ్యత, అర్హతను పరీక్ష చేసుకోవాలి. నేను బీఈడీ చేయకోకుండా నాకు టీచర్ ఉద్యోగం కావాలని గవర్నమెంట్కి అప్లికేషన్ పెడితే ఉద్యోగం ఇస్తాడా? పోరా బాబు అవతలకు అంటాడా? సో ఐ షుడ్ బి ఎలిజిబుల్. ఉద్యోగానికి ప్రభుత్వం దగ్గర నుంచి నేను పొందుకోవాలంటే నాలో అర్హత ఉండాలి. అందుకనే ఈ ప్రభు బల్లారాధనకు ముందే నిన్ను నువ్వు ఒక్కసారి యోగ్యతను ఏం చేయాలి? పరీక్ష చేయాలి, పరిశీలన చేయాలి. ఈ అర్హతను పరిశీలన చేయకుండా
ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో, యోగ్యత లేకుండా ప్రభు యొక్క రొట్టెను తింటాడో, ఆయన పాత్రలోని త్రాగున వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అవుతాడు. ఏమవుతాడు? అపరాధి అవుతాడు. నేను ఎంబీబీఎస్ చదవకోకుండా ఓ 10 లక్షలు ఇచ్చి ఎంబీబీఎస్ సర్టిఫికేట్ పెట్టుకొని నా దగ్గర, ఏమండి, ఎంబీబీఎస్ డిజిగ్నేషన్ పెట్టుకొని బోర్డు బయట, అండ్ హాస్పిటల్ కట్ట చేసి మీ అందరినీ వైద్యానికి రమ్మన్నాను. మీ అందరినీ వైద్యానికి రమ్మన్నాను. మీరు ఇప్పుడు వైద్యం కోసం వచ్చారు. కడుపుల నొప్పికేమో జ్వరం టాబ్లెట్, జ్వరానికేమో జలుబు టాబ్లెట్ ఇచ్చాను అనుకోండి, ఎలా ఉంటుంది? మీకు చిన్న సంఘటన చెప్తా వినండి. ఒక 7 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చిన్న సంఘటన. నేను చదివిన బైబిల్ కాలేజీలో మీకు చెప్పాను అనుకుంటా, కొత్తగూడెంలో కనకరాజు గారు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు. సర్జన్ ఆయన కనకరాజు గారు, నేను బాగా తెలుసు ఆయనకి. కనకరాజు గారే డాక్టర్ గారు. ఆయన ఇప్పుడు 24 అవర్స్ కడుపులు నొప్పి ఉంటుంది కదా, 24 గంటల కడుపులు నొప్పి, దానికి ట్రీట్మెంట్ చేస్తాడు ఆయన. దాంట్లో స్పెషల్ ఆయన, సర్జన్ ఆయన. ఈ అపెండెక్స్ అంటారు దీన్ని. పొత్తు కడుపుని ఏమంటారంటే అపెండెక్స్ అని అంటారు. దానికి ఆయన వైద్యం చేస్తాడు. సరే, మా కాలేజీలో ఒక అబ్బాయికి అపెండెక్స్ ప్రాబ్లం వచ్చింది. అదే ఈ 24 గంటల కడుపుల నొప్పి వచ్చింది. కనకరాజు గారి దగ్గరికి తీసుకెళ్ళా. ఆయన ఆపరేషన్ చేశాడు, బాగుంది. అదే టైంలో కాలేజీలో కొంతమందికి వైరల్ ఫీవర్స్ వచ్చాయి, జ్వరాలు వచ్చాయి. ఒక అక్క ఏం చేసిందంటే, వీళ్ళందరినీ జ్వరాలు వచ్చిన వాళ్ళందరినీ ఒక ఆటోలో వేసుకొని వచ్చేసింది. దాదాపు 7 మంది పైన ఉన్నారు. 7 మంది పైన ఉంటే వాళ్ళని వేసుకొని వచ్చేసింది. హాస్పిటల్కి వచ్చి కనకరాజు గారి దగ్గర తీసుకొని వచ్చింది. అక్క, వీళ్ళని ఎందుకు ఎక్కడ తీసుకొచ్చావన్నా? వీళ్ళకి జ్వరాలు వచ్చినాయి అంది. అక్క, ఈయన జ్వరాలు చూడరు, ఈయన సర్జను, ఈయనకి తెలియదు, ఈయనకు తెలియదు ఆ జ్వరానికి ఎట్లాంటి ట్రీట్మెంట్ చేయాలి ఆయనకు తెలియదు. ఈయన అపెండెక్స్ సంబంధించినటువంటి సర్జన్ ఈయన, దాన్ని 24 గంటల కడుపు నొప్పికి ఆయన చూస్తాడు. మనకి రామ్మోహన్ రావు గారు ఉన్నారు కదా పాల్వంచలో, అక్కడికి తీసుకెళ్ళాక ఆయన మనం చూస్తాడు కదా అని అంటే, నీకు తెలియదు పో అంది నన్ను. నీకు తెలియదు పో అంది. సరే, నాకెందుకు లేకమని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నా. సుంచరాజు తెలుసుగా మీకు? సుంచరాజు మీలో కొంతమంది తెలుసు. సుంచరాజు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వీడి ప్రాబ్లం ఏంటి? జ్వరం. ఆయన పొట్టలో ఇలా నొక్కాడు. నొప్పి వస్తుందా అన్నాడు. ఏమన్నాడు? నొస్తుంది సార్ అన్నాడు. ఏమన్నాడు? నొస్తుంది సార్ అన్నాడు. వెనకాల ఇక్కడ వీపు మీద ఇక్కడ ఇలా నొక్కి ఇక్కడ నొస్తుందా అన్నాడు. నొస్తుంది సార్ అన్నాడు. ఇలా నొక్కి పొట్టలో నొస్తుందా అంటే నొస్తుంది సార్ అన్నాడు. అని టాబ్లెట్లు రాశాడు. రాసిన తర్వాత నేను ఆ టాబ్లెట్స్ని మెడికల్ షాప్లో తీసుకుని వెళ్ళి, ఇవి దేనికి సంబంధించినవి అని అడిగా. నేను 24 గంటల కడుపుల నొప్పికి ఏ టాబ్లెట్లు కావాలో ఆ టాబ్లెట్లు రాసిచ్చాడు ఆయన. వీడి ప్రాబ్లం ఏంటి? జ్వరం. అంటే ఇప్పుడు వీడికి ఏం చేయాలి? 24 గంటల కడుపుల నొప్పికి ఆపరేషను అలాగ ఉంటుంది. యోగ్యతను పరీక్ష చేసుకోవాలి. ఏం చేయాలి? యోగ్యతను పరీక్ష చేయాలి మిత్రులారా. అర్హతను పరీక్ష చేసుకోవాలి. మనం నిజంగా ప్రభు బల్లారాధన విషయంలో దేవుని ఆజ్ఞను నిబద్ధత కలిగి ఉన్నామా? దేవుని నిబంధనను అనుసరించే విషయంలో మనము విశ్వాసఘాతకులం కాకోకుండా ఆరాధిస్తున్నామా? ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఇంకా పాపములోనే జీవితం ఉంటూ క్రీస్తు రక్తంలో పాపములను కడుక్కోకుండా అలాగే ఏమైందిలే అని చెప్పేసి నిర్లక్ష్యంగానో మనం ఉంటూ ఉన్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది. సంఖ్యాకాండం 9 10వ వచనం. మీలో గాని ఎక్కడెక్కడ అండి అది? మీలో గాని మీ వంశంలో గాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడు అయినను దూర ప్రయాణము చేయుచుండను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరించవలెను.
మీకు తెలుసు కదా, యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు పస్కా పశువు అని లేఖనం చెప్తా ఉంది. అవునా? యేసుక్రీస్తు ఎవరండి? పస్కా పశువు. యేసుక్రీస్తు యొక్క శరీరము పస్కా పశువు యొక్క శరీరం. ఆయన అంటాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే దేవుని రాజ్యానికి వారసుడు అవుతాడు అని లేఖనం చాలా స్పష్టంగా చెప్పింది. మీకు అర్థం కావడం కోసం యోహాను సువార్త 6వ అధ్యాయం తీయండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 52 వచనం. ఈయన తన శరీరము ఎలాగ తిననీయగలడని ఒకడితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. ఏంటండి అది? మీలో మీరు జీవం గలవారు కారు. ఇప్పుడు దాన్ని నిర్లక్ష్య పెట్టే నీవు ఎంత అపవిత్రుడవు! నిన్నేమనాలి అప్పుడు? నమ్మక ద్రోహి అనాలా? విశ్వాసఘాతకుడు అనాలా? భయం లేని విశ్వాసి అనాలా? అసలు విశ్వాసి అనే పేరు నీకు పెట్టాలా పెట్టకూడదు? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ పేరు నీకు తగినటువంటిదేనా? ఆయన రక్తము, ఆయన అంటాడు జీవాహారము నేనే. 51వ వచనంలో, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ఆహారాన్ని ఏం చేయాలంట? భుజించాలి. భుజించితే ఏమవుతుందంట? ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఇచ్చు ఆహారము పరలోకమునకు జీవము, లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటంట? ఆయన ఇచ్చిన శరీరం దేని కొరకంట? జీవము కొరకు దేవుడు మనకిచ్చినటువంటి ఆయన శరీరం. నువ్వెంత నిర్లక్ష్యం చేస్తున్నావు? బ్యాప్టిజం తీసుకునేటప్పుడు ఎంత పచ్చి అబద్ధాలు ఆడావు? అయినా అబద్ధాలే కదా మరి. ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడావు? ఎవరిని మోసం చేస్తున్నావు? నిన్ను మోసం చేసుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావేమో దేవుణ్ణి మోసం చేస్తున్నాను, దేవుణ్ణి మోసం చేశాను, సంఘాన్ని మోసం చేశాను అని. గమనించండి మిత్రులారా, నీలో పాపం ఉంటే పాపాన్ని వదిలేయి. సంఖ్యాకాండంలో ఏం చెప్పాడు అక్కడ? ఎవడైనా శవమును ముట్టి అపవిత్రుడైనను ప్రయాణములో ఉన్నను వాడేం చేయాలంట? పస్కాను ఆచరించాలి. పస్కాను ఏం చేయాలి? ఆచరించాలి. ఇట్ ఈస్ ఆబ్లిగేటెడ్. బాధ్యుడవు నిర్లక్ష్యం చేయడానికి, అపవిత్రంగా ఎంచడానికి, అపవిత్రం చేయడానికి, మానేయడానికి, తిరస్కరించడానికి నీకేమాత్రం అధికారం లేదు. ఒకవేళ నువ్వు తిరస్కరించావు అని అంటే 13వ వచనం అదే అధ్యాయం చదువు. 9 సంఖ్యాకాండం 9:13. ప్రయాణములో ఉండని పవిత్రుడు. ఎక్కడెక్కడెక్కడ? ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట. వింటున్నారా ఈ మాట? ప్రయాణములో ఉండని పవిత్రుడు. ఎవరంటే ఇతను? ప్రయాణములో ఉండని పవిత్రుడు ఏం చేశాడంట? పస్కాను ఆచరించుట మానిన ఎడల ఆ మనుష్యుడు తన జనములో నుండి మిమ్మల్ని ఏం చేయాలి? ఇప్పుడు జనములో నుంచి ఏం చేయాలంట? కొట్టివేయబడును. దానికి ఏమి దయాదాక్షిణాలు ఏమీ లేవు, మొహమాటాలు ఏమీ లేవు. సంఘము నిన్ను బట్టి నన్ను బట్టి కాదు నిలబడింది, క్రీస్తు రక్తాన్ని బట్టి. సంఘము కట్టబడింది నీ గురించి, నా గురించి, నిన్ను బట్టి నన్ను బట్టి కాదు కట్టబడింది సంఘం. సంఘానికి నువ్వేమి మూల స్తంభం కాదు, నేనేమి మూల స్తంభం కాదు. సంఘానికి మూల స్తంభము క్రీస్తే. మొన్న ఈ మధ్య సాక్ష్యం చెప్తా ఉంటున్నాడు, ఈ సంఘానికి 4 పిల్లర్స్ ఉన్నాయి. ఒకటి నేను, మరొకడు ఇంకొకడు, మరొకడు ఇంకొకడు, మరొకడు ఇంకొకడు. వీళ్ళెవరు అంటే వీళ్ళందరూ సంఘం కోసం చచ్చిపోయారు. క్రీస్తు ఏం చేశాడు అని అంటే పారిపోయాడు. వాట్ కైండ్ ఆఫ్ విట్నెస్ ఇట్ ఈజ్? ఏం సాక్ష్యం అది? సంఘం నిలబడ్డానికి వీళ్ళు 4 కారణం అంట. మరి మిగతా యేసుక్రీస్తు ఏంటి?
యేసుక్రీస్తు ఏంటండి అసలు? ఆయన పిచ్చోడా? ఆయన మెంటలా? మరి ఆయన ఏంటి? ఆయన ఏం చేశాడు? క్రీస్తు ఏమైపోయాడు? సంఘానికి పిల్లర్స్ నువ్వు కాదు, నేను కాదు. సంఘానికి శిరస్సు క్రీస్తు. ఆయన అంటాడు, నా స్వరక్తమిచ్చి నేను సంపాదించిన సంఘం అన్నాడే. ఆయన స్వరక్తమిచ్చి మిమ్మల్ని సంపాదించాడు. మిమ్మల్ని సంపాదించింది ఆయన రక్తమిచ్చి మిమ్మల్ని కొన్నాడు. ఆయన మీరందరూ ఆయన బిడ్డలు. సునీల్ వాళ్ళ సంఘం నిలబట్టలా, ఇంకొకరి వాళ్ళ సంఘం నిలబట్టలా, ఇంకొకరి వాళ్ళ సంఘం నిలబట్టలా. దేవుని వాక్యం క్రీస్తు మూలంగా సంఘము నిలబడుతుంది మిత్రులారా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు మిత్రులరా, ఇదిగో ప్రభు బల్లారాధన నిర్లక్ష్య పెడుతున్న ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు చాలా స్పష్టంగా చెప్పేసినటువంటి మాట, మొహమాటం ఏమీ లేదు ఆయనకి. అందుకే చాలా మంది అన్నారు ఆయన్ని, నీవు మొహమాటము లేని బోధకుడు అని మేము ఎరుగుదాం. నీకంత బాధ్యత లేదా? నీకంత నిర్లక్ష్యమా క్రీస్తు శరీరం అంటే? క్రీస్తు శరీరం అంటే నీకు అంత నిర్లక్ష్యమా? అంత అపవిత్రత, అంత చెడ్డదా? క్రీస్తు శరీరంలో పాలి భాగస్తులు అవ్వడం నీ జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఘట్టంగా ఉండాలి. అది నువ్వు ఎప్పుడు చేసినా సరే. కానీ మనలో కొంతమందికి క్రీస్తు శరీరం ప్రాముఖ్యం కాదు, ఫంక్షన్ ప్రాముఖ్యం, డబ్బులు ప్రాముఖ్యం, ఉద్యోగం ప్రాముఖ్యం, ఇంకేమున్నాయి, గేదెలు ప్రాముఖ్యం, ఇంకేమున్నాయి, చాలా ఉన్నాయి చెప్పాలండి, నాకు గుర్తు రావట్లేదు అవన్నీ. ఏమండి, అవి ముఖ్యం, ఇది మీకు ముఖ్యం కాదు. అందుకనే నీకు నిర్లక్ష్యం, లెక్కలేదు, భయం లేదు, బాధ్యత లేదు. నువ్వు వ్యవహరిస్తున్నటువంటి తీరు నీకు నచ్చిందేమో, దేవునికి నచ్చదు. నువ్వు వ్యవహరిస్తున్నటువంటి తీరు నీకు ఇష్టమేమో, కానీ దేవునికి ఇష్టము లేదు మిత్రులారా. అలాంటి విశ్వాసిని, ఇదిగో ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన ఎడల ఆ మనుష్యుడు ఏం చేయాలంట? తన జనములో నుండి కొట్టివేయబడును. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుషుడు తన పాపమును తానే భరించవలెను. ఏం చేశాడట ఇతను? యెహోవా అర్పణమును దాని నియామక కాలమున. ఎప్పుడది దాని నియామక కాలమున. ఒక రోజు నిర్ణయించుకున్నాం, దేవుడు ఒక రోజు నిర్ణయించాడు, ఒక డే నిర్ణయించాడు. ఆ రోజు మనకు వచ్చే పనులు మామూలుగా ఉండవు. మరి ఎలా పాస్టర్ గారు అంటే ఏంటి? ప్రార్థన మానేసేయండి, ఏమొద్దు మాకు, ముందు ఈ కార్యక్రమాన్ని చూడండి అనా? అర్థమవుతుందండి? దేవుడు నియమించిన నియామక కాలములను ఏం చేశాడంట? కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుషుడు తన పాపమును తానే భరించవలెను. ఓ ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు పాపాన్ని సమకూర్చుకుంటా ఉంటున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. హెబ్రీ 10:29. హెబ్రీ 10వ అధ్యాయం 29వ వచనం. ఎట్లనగా, ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి ఏం జరుగుతుందంట? అప్పుడు దేవుని కుమారుని ఏం చేస్తున్నావు? పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తం. వినండి, నీవు పరిశుద్ధపరచబడడానికి సాధనం అంటే పనిముట్టు. సాధనం అంటే పనిముట్టే కదా. నిన్ను నీవు పవిత్రం చేసుకోవడానికి, నీవు పరిశుద్ధపరచబడడానికి పరికరం, సాధనం, వస్తువు, సబ్బు ఏది అనంటే యేసుక్రీస్తు యొక్క రక్తం. అదే చెప్తాడు అక్కడ, నిన్ను తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన
ఏ రక్తం అంట ఇది? నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి. అపవిత్రమైనదిగా ఎంచటం అంటే, నేను ఎప్పుడు యేసు రక్తాన్ని అపవిత్రంగా ఎంచలేదు పాస్టర్ గారు అంటారేమో. ఎంచావు కాబట్టే మానేస్తున్నావు. ఎంచావు కాబట్టే మానేస్తున్నావు. నువ్వు మానటానికి కారణం ఏంటి? నాకు అది ఇంపార్టెంట్ కాదు, నాకు అది ప్రాముఖ్యం కాదు. నిర్లక్ష్యం. ప్రాముఖ్యం కాదు అనేది అర్థం ఏంటి? అంత విలువైంది కాదని అనుకుంటున్నావు కదా మనసులో. అది కాదు అపవిత్రం అంటే. అదేమైనా పవిత్రమైన ఆలోచన? అదేమైనా పరిశుద్ధమైన ఆలోచన? ఆలోచించండి మిత్రులారా. అదంటాడు ఇక్కడ, అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచును. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించడం. పరిశుద్ధాత్ముడు గద్దిస్తున్నప్పటికీ ఏం గదిలే, తర్వాత చూసుకోవచ్చు. ప్రతి ఆదివారం ఇస్తున్నారుగా, వచ్చే ఆదివారం పార్టిసిపేట్ చేయొచ్చులే, నెక్స్ట్ ఆదివారం చూడొచ్చులే. నెగ్లిజెన్సీ, బాధ్యత లేని క్రైస్తవ్య జీవితం, అపవిత్రమైన క్రైస్తవ్య జీవితం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, నిన్ను గద్దిస్తున్నాడు. నిన్ను గద్దిస్తూ, నిన్ను హెచ్చరిస్తూ దేవుడు నీతోనూ నాతోనూ మనందరితోనూ మాట్లాడినటువంటి మాట ప్రభు బల్లారాధన. ప్రభు బల్లారాధన ఎలా ఒక విశ్వాసి అనుసరించాలి? ఎందుకు అనుసరించాలి? ఎందుకు అనుసరించాలంటే దేవుని ఆజ్ఞ, దేవుని నిబంధన. దేవుని ఆజ్ఞను, దేవుని నిబంధనను తిరస్కరించు ప్రతివాడు పాపి కిందే పరిగణించబడుతున్నాడు. నువ్వు పాపములో ఉన్నవేమో, అయితే క్షమించమని దేవుణ్ణి అడిగి క్షమాపణ ద్వారా నీ పాపములను కడిగి వేసుకో. ఒకవేళ ప్రభు బల్లారాధన ఆరాధన చేసేటువంటి విధానాన్ని దేవుడు చెప్పాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీ కొరకు, నీ గురించి విరవబడిన ఆయన శరీరమును, నీ కొరకే చిందించబడిన ఆయన రక్తమును జ్ఞాపకం చేసుకొని, జ్ఞాపకానికి తెచ్చుకొని దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఈ ప్రభు బల్లారాధనలో నువ్వు తిని త్రాగునెప్పుడల్లా కూడాను ఆయన మరణమును ప్రచురణ చేసేటువంటి, ఆయన మరణాన్ని తెలిపే బాధ్యత, ఆ ఆబ్లిగేషన్, ఆ బంధం, లేదా దాన్ని ఏమని చెప్పాలి, ఆ బాధ్యత నీ మీద ఒక విశ్వాసిగా ఆదేశించబడ్డావు గనక దేవుని చేత, ఆ రెస్పాన్సిబిలిటీ నీకు ఉంది గనక నీ బాధ్యతను ఒక్కసారి గుర్తు చేసుకో. అంత మాత్రమే కాదు, నీ యోగ్యతను కూడా పరీక్షించు, నీ యోగ్యతను కూడా పరిశీలించు. పైన చెప్పబడిన ప్రతి విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? ఆజ్ఞ విషయమై, నిబంధన విషయమై, కృతజ్ఞతాస్తుతులు చెప్పే విషయమై, జ్ఞాపకం చేసుకునే విషయంలో, ప్రచురణ అంటే ప్రకటించే విషయంలో ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా నువ్వు ఎలాగున్నావు ఒక్కసారి పరిశీలన చేయి. ఎలాగున్నావు ఒకసారి పరిశీలన చేసుకో. యోగ్యతను పరీక్షించు. పాపములో ఉన్నాననే భావన నీ మనసులోకి వస్తే ఈరోజు క్రీస్తు సన్నిధిలో నీ పాపమును క్షమించమని అడిగి నీ పాపములను కడిగి వేసుకో. ప్రభు చెప్పాడు, నువ్వు ప్రయాణములో ఉన్నా సరే దాన్ని ఖచ్చితంగా ఆచరించాలి. ప్రయాణంలో ఉన్నాను కదా అని మానేసావు అనుకోండి, దేవుని సంఘంలో నుంచి నువ్వు కొట్టివేయబడతావు. ఎందుకంటే ప్రభువు శరీరం అనే వివేచన లేకుండా నువ్వు చేసినటువంటి పాపం అది. మీలో చాలామంది చేశారు ఈ పాపం. ఒప్పుకోండి దేవుని సన్నిధిలో. ప్రభువు శరీరం అనే వివేచన లేకోకుండా మానిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇది ప్రభు శరీరం. యేసుక్రీస్తుని కాళ్ళతో తొక్కొద్దు. నిన్ను పవిత్రం చేయడానికి సాధనమైన యేసు రక్తాన్ని అపవిత్రంగా నువ్వు ఎంచొద్దు. ఆ రక్తంలో నీ పాపములను కడిగి వేసుకో. కృపదేవుడు మనకి తోడించి నడిపించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ప్రభు నిన్ను హెచ్చరించాడు, ఈరోజు ప్రభు నిన్ను గద్దించాడు. ఆయన గద్దింపు మాటలను నువ్వు విన్నావు, ఆయన హెచ్చరిక మాటలను